సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ భేటీ ముగిసింది. 45 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. అంతకుముందు మధ్యాహ్నం కూడా సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు భేటీ అయ్యారు. తాజా భేటీలో మేనిఫెస్టో విడుదల కోసం భారీ బహిరంగ సభను టీడీపీ జనసేన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ భేటీ ముగిసింది. 45 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. అంతకుముందు మధ్యాహ్నం కూడా సీట్ల సర్దుబాటుపై ఇరు నేతలు భేటీ అయ్యారు. తాజా భేటీలో మేనిఫెస్టో విడుదల కోసం భారీ బహిరంగ సభను టీడీపీ జనసేన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, శిల్ప, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ సాయంత్రం కూడా ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అయితే ఈ భేటీలో ప్రధానంగా సీట్ల సర్దుబాటు విషయంలో అలాగే మేనిఫెస్టో విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే ఇప్పటి వరకు కూడా సీట్ల కోసం వెయిట్ చేస్తూ ఉండి వారికి ఒకవేళ జనసేన నుంచి కానీ అలాగే టీడీపీ నుంచి కానీ సీట్ రాకపోయినప్పటికీ కూడా ఎవరు కూడా నేతలు పడాల్సిన అవసరం లేదు. వైసీపీ అయితే ఆంధ్రప్రదేశ్ని ప్రజలకు అందిస్తామని ఏదైతే చెప్పామో అదే బాటతో ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా అందరికీ కూడా గుర్తింపు ఉంటుంది, పదవులు అనేవి ఖచ్చితంగా వస్తాయి, మీరెవరు కూడా పడవద్దు అంటూ కూడా చెప్పడంతో పాటుగా అలాగే మేనిఫెస్టో విషయంలో కూడా ఇద్దరు నేతలు పలు అంశాలుగా అంటే కమిటీలు వేశారు. కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏవైతే 11 అంశాలతోటి మేనిఫెస్టోని సిద్ధం చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి కూడా మరొక మారు ఈ రోజు జరిగిన భేటీలో చర్చ జరిగింది. మధ్యాహ్నం కూడా దాదాపు 3 గంటల పాటు ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే ఒకటే రోజు 2 సార్లు ఇరు పార్టీల నాయకులు కలిసి కూర్చోవడం అయితే ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. మొత్తంగా జనసేనకి సంబంధించినంత వరకు కూడా 28 నుంచి 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు పూర్తిగా ఏదైతే వీళ్ళిద్దరి మధ్యలో భేటీలో ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మరొక మారు ఈ నెల 8వ తేదీన మరొక మారు భేటీ అవుతారు. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సీట్ల విషయంలో ఒక క్లారిటీకి ఇరువురు నాయకులు వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. బీజేపీ పెద్దలతో సమావేశమైన తర్వాత బీజేపీ ఒకవేళ కలిసి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మరొక కొన్ని సీట్లు బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తంగా జనసేనకి 30 సీట్ల వరకు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపు 45 సీట్లను పవన్ కళ్యాణ్ కోరినప్పటికీ కూడా సీట్ల సర్దుబాటు విషయంలో అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇస్తాను అని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ఈ లెక్కలన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఇరు పార్టీలకి సంబంధించినటువంటి అధినాయకులు ఈ రోజు సుదీర్ఘంగా జరిగినటువంటి భేటీలో ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే 8వ తేదీన ఈ మరొకసారి భేటీ అనంతరం ఈ సభలకి సంబంధించి అంటే భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు రాకదుల సభలు మరొక 2-3 రోజుల్లో ముగిసిపోతాయి. ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దాంతోపాటుగా రాజ్యసభ ఎన్నికల విషయంలో కూడా కొంత కసరత్తు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెల 8వ తేదీన మరొకసారి భేటీ అవుతారు. భేటీ తర్వాత ఏదైతే జాబితా ఉంటుందో మొదటి జాబితాను విడుదల చేయడంతో పాటుగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ వస్తుంది. అయితే ఈ నెల 14వ తేదీ మొదటి జాబితా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఖచ్చితంగా ఏదైతే 40 సీట్లు ఎక్స్పెక్ట్ చేసింది జనసేన పార్టీ ఈ రోజు వరకు కూడా, అయితే ఈ రోజు భేటీలో 30 సీట్ల వరకు కూడా ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరొక మారు భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.